అనాది కాలంలోనే నీ గురించి ఆలోచన చేశాడు కాబట్టి ఈ రోజు నువ్వు ఆయన్ని విశ్వసిస్తున్నావు. అది నీ క్రియలను బట్టి కలిగినది కాదు, అది యేసుక్రీస్తు వారిని బట్టే కలిగింది. కాబట్టి నువ్వు విశ్వాస జీవితంలోకి వచ్చావంటే నువ్వు అనుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది నిన్ను బట్టి నువ్వు విశ్వాస జీవితంలోకి వచ్చింది కాదు, నీ క్రియలను బట్టి నువ్వు వచ్చినది కాదు, కేవలం యేసుక్రీస్తు వారి యొక్క సంకల్ప ప్రకారం మాత్రమే నువ్వు ఇక్కడికి వచ్చావు. యేసుక్రీస్తు వారిని బట్టే మనం ఈ విశ్వాస జీవితంలోకి వచ్చాం కాబట్టి ఆ విషయాన్ని మనకి ఎప్పుడు అర్థమైందంటే యేసుక్రీస్తు రక్షకుడిగా ప్రత్యక్షమైనప్పుడు మనకు అది అర్థమైంది. కాబట్టి నువ్వు భయపడద్దు. విశ్వాస జీవితంలోకి వచ్చావంటే అది ఎవరి వలన జరిగింది? యేసుక్రీస్తు వారిని బట్టే జరిగింది, నిన్ను బట్టి కాదు. కాబట్టి నువ్వు ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మో నాకు ఏదైపోతుందో, ఎలాగ నేను జీవించగలను, విశ్వాస జీవితాన్ని కొనసాగించగలను అనే భయంతో మాత్రం బతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క అనాది ప్రణాళికలోనే నువ్వు ఉన్నావు. కాబట్టి నువ్వు ఇలాగా ఏమయ్యో విశ్వాస జీవితంలోనికి నువ్వు రాగలిగావు. ఆయనలో విశ్వాసం మీద ఉన్నావు కాబట్టి, విశ్వాసంలో ఉన్నావంటే నువ్వు ఆయన ప్రణాళికలోనికి ఉన్నావు కాబట్టి వచ్చావని అర్థం. లేకపోతే నీకు విశ్వాసం అనేది కలిగేది కాదు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:11 ఏమని ఉందంటే, మరియు క్రీస్తు యేసునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ చూస్తే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందనంటే, మీరు అయినా నేనైనా విశ్వాస జీవితంలోనికి రావడానికి కారణం ఏంటంటే అది దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారము. చూడండి, దేవుని యొక్క సంకల్ప ప్రకారము, మన చిత్త ప్రకారము ముందుగా ఆయన అనుకున్నాడు కాబట్టి మనము ఏమయ్యాము? ఈ యొక్క విశ్వాస జీవితంలోనికి మనము వచ్చాం. అందుకనే క్రీస్తుని బట్టి దేవునికి మనం స్వాస్థ్యముగా మనం ఏమయ్యాము? మారాము. ఆయన చిత్త ప్రకారము, ఆయన నిర్ణయము చొప్పున ఆయన ఏం చేస్తున్నాడు? సమస్త